తెలంగాణ బీజేపీలో నాగం జనార్దన్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. పార్టీని కాదని వేరు కుంపటి పెట్టుకున్న లీడర్ ఇప్పుడెందుకు న్యూస్లోకి వచ్చారనుకుంటున్నారా? నాగం పార్టీకి దూరంగా ఉన్నమాట వాస్తవమే, కానీ ఆయన రాష్ట్ర పార్టీకి దూరంగా ఉన్నారు, కానీ జాతీయ పార్టీకి కాదట. నాగం జనార్దన్ రెడ్డి ఆయన బీజేపీ లీడర్ అని అనుకోవాలి. పార్టీని కాదని వేరుకుంపటి పెట్టుకున్న నాగం బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోలేదు, కాబట్టి ఆయన బీజేపీ నాయకుడే. మరి పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారా అంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం బచావో తెలంగాణ మిషన్. సార్వత్రిక ఎన్నికల సమయంలో కాషాయ కండువా కప్పుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాగం జనార్దన్ రెడ్డికి పార్టీలో ఏ పదవీ లేదు. ప్రస్తుతం ఆయన సామాన్య కార్యకర్తగానే ఉన్నారు. సొంత వేదిక ఏర్పాటు చేసుకుని జనంలోకి వెళుతున్నారు. ఆయన ఒక్కరే వెళ్లకుండా పార్టీలోని అసంతృప్తుల్ని తన వెంట తీసుకెళ్తున్నారు. పార్టీని కాదని సొంత వేదిక పెట్టుకున్న నాగం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారారన్న ప్రచారమూ ఉంది. సీనియర్ నాయకుడు కాబట్టి రాష్ట్ర నాయకులు ఆయన్ని తప్పు పట్టలేకపోతున్నారు, గట్టిగా ఏమీ అడగలేకపోతున్నారు. గతంలో నాగం తీరుపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు కూడా వెళ్లాయట. ఢిల్లీకి పిలిపించుకుని రాజ్నాథ్ మాట్లాడిన తర్వాత కూడా నాగం తీరులో మార్పేమీ లేదంటున్నారు. రాష్ట్రంలో పార్టీ విఫలమవుతోంది కాబట్టే ప్రజా సమస్యలపై పోరాటానికి వేరే వేదిక ఏర్పాటు చేసుకున్నారని నాగం వివరణ ఇచ్చారట. దీంతో రాజ్నాథ్ సింగ్ దానిపై మారు మాట్లాడలేదని సమాచారం. అప్పట్నుంచి నాగం రాష్ట్ర నాయకుల్ని పెద్దగా పట్టించుకోవట్లేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇదంతా ఇలా ఉంటే సడన్ గా నాగం జనార్దన్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి ఆయన హస్తినలో వాలిపోయారు. జాతీయ నేతలతో జరిగిన తెలంగాణ బీజేపీ నేతల కోర్ కమిటీ సమావేశంలో నాగం పాల్గొన్నారు. హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో ఏ మీటింగ్ జరిగినా అంటి ముట్టనట్లుండే నాగం హస్తినలో మీటింగ్ అనేసరికి వాలిపోయారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. రాష్ట్ర నాయకులతో అవసరం లేదు, కానీ జాతీయ నేతలతో సంబంధాలు కొనసాగించాలని నాగం భావిస్తున్నారని అనుకుంటున్నారట కమలనాథులు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో నాగం సంబంధాలు అంతంత మాత్రమే అన్న ప్రచారం ఉంది. ఇప్పుడున్న టీం నచ్చకే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అలాగని పార్టీ వీడడం మంచిది కాదు అనుకుంటున్నారట. బీజేపీలో తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని లెక్కలేస్తున్న నాగం జాతీయ నాయకులతో మాత్రం సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎప్పటికైనా బీజేపీ జాతీయ నాయక గణంలో చేరాలని భావిస్తున్నారట నాగం.